ఈ మహాశివుని యొక్క రూపాన్ని ఏ విధంగా నిర్మించారో చాలా చూడనీకి మాత్రము అసలు అలాగే నిల్చుండిపోవాలా అన్న విధంగా చెక్కారు. చాలా అద్భుతంగా నిర్మించారండి. అలాగే మనకు ఆ శివుని కింది భాగాన చూసుకుంటే మనకి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఈడ ఇక్కడ ఏది మొదటి నుండి మొదలు పెడితే చివరి వరకు నీట్గా ఒక్కొక్క అవతారాన్ని చాలా నీట్గా అక్కడ ఇది నిర్మించారు. చాలా వివరంగా స్వామివారిని ఏ విధంగా అయితే మనము కొలుస్తామో ఆ విధంగా మనకు అర్థమయ్యేలా చాలా నీట్గా నిర్మించారండి. నిజంగా ఇది భూలోక స్వర్గమా అన్న విధంగా మనకు అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నరసింహస్వామి అవతారము, ఆ మహాగణపతిని చూడండి ఎంత నీట్గా నిల్చొని అక్కడ మనకు దర్శనమిస్తున్నాడో. అలాగే ఆ మహాశివుని చూడండి, ఆ ఆకాశాన్ని తాకేలా ఉన్నాడు కదా. ఇదిగో చూడండి, శ్రీ విష్ణుమయ స్వామి వారి వాహనము దున్నపోతు. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చాలా పెద్దదిగా ఇక్కడ ఇది విగ్రహం నిర్మించారు. చాలా బాగుందండి. ఇంకో ఇది శ్రీ మహావిష్ణువు. ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. కోనేరు పక్కన స్వామివారిని అక్కడ ఆ రూపాన్ని నిలబెట్టారు. గణపతిని చూడండి, మహా అవతారాలు గణపతి. ఇక్కడ ఇగో వీణ ఇలా వాయిస్తున్న గణపతి.